దీపావళి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు నగరంలో ఇంకా కొనసాగుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబిస్తున్న ఈ బొమ్మల కొలువులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నగరంలో కనువిందు చేస్తున్న బొమ్మల కొలువులపై స్మాల్ ఫోకస్. సికింద్రాబాద్ లో ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకర్షిస్తోంది. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కొలువులో దేవతామూర్తుల ప్రతిమలతో పాటు అడవులు, చెట్లు, జంతువుల బొమ్మలను ముచ్చటగా పేర్చారు. మన సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయడంతో పాటు వాటిని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కొలువును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతనని కూడా కలిగించేలా దేవి పూజను నిర్వహిస్తున్నట్లు వివరించారు. మేము బొమ్మల కొలువు పెడతాము. ప్రతి సంవత్సరం పెడతాము. చాలా సంవత్సరాల నుండి పెడుతున్నాము. 9 రోజులు లక్ష్మీ పూజలు చేసుకుని అందరికీ తాంబూలం ఇస్తాము. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే చాలా బొమ్మలు చేతితో చేసినవే ఉన్నవి. అందమైన బొమ్మలతో పాటు వేస్ట్ మెటీరియల్ తో తయారు చేసిన బొమ్మలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ కొలువును వీక్షించేందుకు చుట్టుపక్కల వారు ఆసక్తి చూపిస్తున్నారు. దీపావళికి బొమ్మల కొలువు పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. అయితే మారుతున్న జనరేషన్స్లో బొమ్మల కొలువు పెట్టే తీరికే లేకుండా పోతుంది. కానీ ఈ ఇంట్లో చూసినట్లయితే వేస్ట్ మెటీరియల్కు కొంచెం క్రియేటివిటీ తోడై ఎంతో అందంగా తయారు చేసిన ఈ బొమ్మల కొలువు కనువిందు చేస్తుంది. కెమెరామెన్ కిషోర్తో కాంతి, TV5 హైదరాబాద్.